ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో 19 రోజుల సమయం అంటే చిన్న విషయమేమీ కాదు. అందులోనూ కళ్ల ముందే కుట్ర, నిందితులు, ఆధారాలు కనిపిస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటే అనుమానించాల్సిందే. కృష్ణలంక పిఎస్ లో డిలీట్ అయినటువంటి సీసీటీవీ ఫుటేజ్ రికవరీకి 19 రోజులు సరిపోవా? ప్రైవేటు హోటల్, బస్టాండ్, స్వర్గపురి శ్మశాన వాటికలో సీసీటీవీ ఫుటేజ్ సేకరించడానికి 19 రోజులు సరిపోవా? సాయి కృష్ణ బూడిద ఎక్కడా అన్న నిజాన్ని నిందితుల నుంచి కక్కించడానికి 19 రోజులు సరిపోవా? కృష్ణలంక పిఎస్ టెర్రస్ పై దొరికినటువంటి ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్లెట్ ఎవరివేని తేల్చడానికి 19 రోజులు సరిపోవా? సిఐ నాగరాజు ఆ నలుగురు కానిస్టేబుళ్ల కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్ బయటకు తీయడానికి 19 రోజులు సరిపోవా? ఇందులో సిపి పాత్ర ఏంటి అనేది తేల్చడానికి 19 రోజులు సరిపోవా? ఎందుకు సరిపోవు సార్? సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే ఈ పాటికి కేసు ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ సాయి కృష్ణ హత్య కేసులో నత్తనడకన సాగుతున్న సిట్ దర్యాప్తు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఆల్రెడీ పోలీసులు నేర్చుకున్న పాఠాన్నే మరోసారి వారికి గుర్తు చేద్దాం. సాధారణంగా ఫోరెన్సిక్ అలాగే క్రిమినాలజీ ప్రకారం నేరం జరిగినటువంటి మొదటి 48 గంటలు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 48 అవర్స్ గోల్డెన్ అవర్స్ గా పిలుస్తారు. ఆ 48 గంటలు పూర్తయిన క్షణం నుంచి దర్యాప్తు ముందుకు కదలడం సవాలుగా మారుతుంది. సాయి కృష్ణ కేసులో మాత్రమే కాదు, ఏ హత్య కేసులో అయినా సాధారణంగా క్రిమినల్స్ ఈ 19 రోజుల సమయంలో ఏం చేయొచ్చో తెలుసా? భౌతిక ఆధారాలు మాయం చేయొచ్చు. అంటే రక్తపు మరకలు, వేలిముద్రలు రసాయనాలతో తుడిచేసే అవకాశం ఉంటుంది. ఈ 19 రోజుల్లో శవం పూర్తిగా కుళ్ళిపోతుంది కాబట్టి పోస్ట్ మార్టం చేయటం కష్టమవుతుంది. కానీ సాయికృష్ణ కేసులో బూడిదే లేకుండా చేసేశారు, అది వేరే విషయం. ఇక సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా లాంటి డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అది ఇప్పటికే చేసేశారు. అంతేకాదు సాక్షులను తప్పుదోవ పట్టించడం, నేరం జరిగిన సమయంలో అక్కడ లేమని నిరూపించుకోవడానికి తప్పుడు ఆధారాలు సృష్టించే అవకాశము ఉంటుంది. కేసు నుంచి తప్పించుకోవడానికి ఇలాంటివన్నీ చేసి క్రిమినల్స్ ఎక్కడో ఒక దగ్గర పోలీసులకు దొరికిపోతారు. కానీ ఈ కేసులో పోలీసులే క్రిమినల్స్ గా మారారు. 19 రోజుల్లో ఒక్క ఆధారమైనా ఉంచుతారా? అటు ఈ కేసులో సిట్ దర్యాప్తు ఎంత నత్తనడకన సాగుతోందో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎప్పుడు ఏం జరిగింది, ఏ రోజున ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదైందన్న దగ్గర నుంచి చూస్తే జూన్ 19, ఇవాల్టికి 19 రోజులు. 19వ రోజు ఇది. జూన్ 19న సీఎం చంద్రబాబును కలిసిన సాయి కృష్ణ తల్లి, బంధువులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని ఆ తల్లికి హామీ ఇచ్చారు, మీకు న్యాయం చేస్తాము అని. న్యాయం చేస్తామంటే ఏంటో అనుకున్నాం, కానీ సిట్ని వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. జూన్ 19 సాయి కృష్ణ హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు. అంటే అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక జూన్ 22న ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. అంతకుముందు ఇద్దరిని మార్చారు, దర్యాప్తు అధికారులను కూడా మార్చుకుంటూ వచ్చారు. జూన్ 22న ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. జూన్ 23న సిఐ నాగరాజును అరెస్ట్ చేసింది సిట్. జూన్ 19న ఎఫ్ఐఆర్ నమోదైతే జూన్ 23 అంటే 5వ రోజున నాగరాజును అరెస్ట్ చేశారు. 5 రోజులు టైం ఇచ్చారు, మంచి టైం ఇచ్చారు. 5 రోజులు ఏం చేస్తావో చేసుకోమన్నట్టుగా కనిపిస్తోంది. నెక్స్ట్ జూన్ 24 కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది సిట్. జూన్ 29 లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు నాని, అశోక్ కుమార్. చాలా కీలకం వీళ్ళిద్దరు. మొత్తం ఒకరు కుడి భుజం, ఒకరు ఎడమ భుజం. మనం ఏం దందాలు జరపాలన్నా ఆ ఇద్దరు మన పక్కన ఉండాల్సిందే. ఆ ఇద్దరు పాపం పారిపోయారు. ఆ తర్వాత ఎవరో చెప్పినట్టుగా సింపుల్ గా వచ్చి లొంగిపోయారు. ఏం చేశారంటే, మా ఫోన్లు కూడా లేవు మా దగ్గర, అమ్మేసుకున్నాం. ఎక్కడ అమ్మారు? నాగపూర్లో అమ్మాం. ఎందుకు అమ్మారు? మా దగ్గర డబ్బులు లేవు, అమ్ముకున్నాము, అంత పేదవాళ్ళం, డబ్బులు లేక అమ్మేశారంట. ఇక్కడ నుంచి 2000 రూపాయలు ఖర్చు పెట్టుకుపోయి 1000 రూపాయలకు ఫోన్లు అమ్ముకునేంత పేదవాళ్ళు వాళ్ళు. రైట్. జూన్ 29 లొంగిపోయిన హెడ్ కానిస్టేబుల్ నాని, అశోక్ కుమార్. నెక్స్ట్ జూన్ 30 ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను కోర్టులో హాజరుపరిచిన సిట్. జూలై 1 మరో ఇద్దరు కానిస్టేబుల్ బాబురావు, సాంబయ్య అరెస్ట్. ఇది సార్ ఇప్పటి వరకు ఉన్నటువంటి పురోగతి కేసులు. ఇంతకు మించి ఏమీ లేదు. ఒక సిఐ, 4 కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు. ఇంతకు మించి ఏమీ లేదు. మరి ఏంటి పరిస్థితి? ఇక్కడ కొన్ని ప్రశ్నలు, ఇంత ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో 19 రోజులు టైం వేస్ట్ చేసిన సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇంత స్లోగా నడుస్తోందంటే ఏం జరిగింది, ఎందుకు కనీసం
ఈ ప్రశ్నలకైనా సమాధానం దొరుకుతుందా? బూడిద ఎలాగో దొరకలేదు, సమాధానమైన దొరుకుతుందేమో ఒకసారి చూద్దాం. ఎఫ్ఐఆర్ నమోదై 19 రోజులైనా సాయికృష్ణ హత్య ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో తేల్చేది ఎప్పుడు? నెంబర్ 2, సాయికృష్ణను ఎప్పుడు ఎక్కడ ఎలా కాల్చి బూడిద చేశారనేది ఎప్పుడు తేలుస్తారు? కృష్ణలంక పిఎస్ టెర్రస్ పై దొరికిన ఎముకలు, బూడిద, రక్తపు మరకలతో ఉన్న లాఠీ, స్టీల్ బ్రాస్లెట్ ఎవరివి? ఇంతవరకు ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా లేదు. సిఐ నాగరాజు కాల్ రికార్డ్స్, గూగుల్ టేక్అవుట్ ఆధారాలు ఎందుకు సేకరించలేకపోతున్నారు? కాల్ డేటాను తీస్తే చాలా మంది దొరుకుతారు. ఆ తల్లి పదే పదే రోధిస్తున్నా సాయికృష్ణ బూడిద ఏమైందో కూడా ఎందుకు తేల్చలేకపోతున్నారు? కనీసం బూడిదిస్తే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా, అవైనా చేసుకుంటామని చెప్తున్నారు. కృష్ణలంక పిఎస్ లో డిలీట్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్ రికవరీపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? డీజీపీ ఆఫీస్ లో ఉంటుంది, సిపి ఆఫీస్ లో ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా చాలా చోట్ల మనకు సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది సార్. ఎక్కడెక్కడ దొరుకుతుంది చూడండి. హోటల్లో బంధించారన్నారు కదా, అక్కడే కొట్టారన్నారు కదా, అనే అనుమానాలు ఉన్నాయి కదా. ఆ హోటల్, ఆ బస్ స్టాండ్ లో అనాథ శవంలో పడేశారు కదా, బస్ స్టాండ్, శ్మశాన వాటికలు అక్కడ కదా కాల్చి బూడిద చేశాం. ఈ శ్మశాన వాటికలో డిలీట్ అయినటువంటి సీసీ ఫుటేజ్ రికవరీ చేసే ఆలోచన ఇప్పటి వరకు ఎందుకు చేయటం లేదు? 4 రోడ్ల కూడలిలో ఉంటుంది, షాపుల ముందు ఉంటుంది, ఆర్గనైజేషన్స్ ముందు ఉంటుంది, వ్యక్తిగతంగా ఇళ్ల దగ్గర పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్గా మనకు చాలా చోట్ల సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది. ఏది కూడా పట్టించుకోలేదు. సిపి రాజశేఖర్ బాబును ఎందుకు విచారించలేదు? అతని కాల్ డేటా ఎందుకు బయటకు తీయలేదు? తల్లి వెళ్ళి చెప్పినా, ఫిర్యాదు చేసినా సిపి ఎందుకు పట్టించుకోలేదన్నది కేసు నమోదు చేశారా? నోటీస్ ఇచ్చారా? కనీసం కాల్ డేటానైనా పరిశీలించారా? ఏది లేదు సార్. హత్యకు మోటివ్ ఏంటి? ఏ కోణంలో హత్య జరిగింది? ఎందుకు చంపాల్సి వచ్చింది? మోటివ్ అనేది ఏ కేసుకైనా చాలా కీలకం. ఇప్పటి వరకు మోటివ్ చెప్పలేకపోయారు. ల్యాండ్ డీల్, పెద్ద తలకాయల పాత్రపై దర్యాప్తు ఎందుకు సాగడం లేదు? జైలులో ఉన్నటువంటి సిఐ నాగరాజుకు ప్రాణహాని ఉందా? అదే నిజమైతే దాని వెనుక ఉన్నటువంటి బిగ్ బాస్ ఎవరు? ఈ అంశాలపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కైలే అనిల్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు; పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్; పొనక జనార్దన్ రెడ్డి గారు, హైకోర్టు అడ్వకేట్. సార్ అనిల్ కుమార్ గారు, జూన్ 19న ఎఫ్ఐఆర్ నమోదైంది సార్ సాయికృష్ణ కేసులో. ఇవాళ జూలై 7, అంటే 19వ రోజు. ఇది ఒక హత్య కేసు విచారణ ఇంత మందకొడిగా, ఇంత స్లోగా జరగడం ఎప్పుడైనా చూసారా? అంటే ఇది ఒక ఉద్దేశపూర్వకంగానే సిట్ ఇలా వ్యవహరిస్తోందని అనుకోవచ్చా? అసలు ఇందులో ఉద్దేశం అన్నీ, అసలు ఏదైనా ఉద్దేశం ఉంటే కదా సార్, మొత్తం దర్యాప్తు కానీ అన్నీ కూడా మటుమాయం చేసేసి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చిన దగ్గర నుంచి, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన దగ్గర నుంచి, ఆ తర్వాత ఏమి జరిగింది ఏంటి అనేది మొత్తం ఒక యూనిట్ బాస్ సిపి గారు. సిపి గారికి అన్ని వ్యవస్థలు ఉంటాయి. పోలీస్ స్టేషన్లో ఎస్బీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, పూర్తిగా సమాచారం ఉంటుంది. మధ్యలో ఏసీపీ గారు ఉంటారు, డీసీపీ గారు ఉంటారు. ఇంత వ్యవస్థలో అతన్ని ఎందుకు తీసుకొచ్చారు అనే ఒక కారణం ఈ రోజు వరకు సిట్ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారంటే, ఇది మొత్తం అంతా ఒక స్క్రిప్టు, ఒక సినిమా టైప్లో ఏదో చూసేవాళ్ళు పిచ్చేవాళ్ళు అన్నట్టు మొత్తం అంతా కూడా అందరికీ అన్ని వ్యవస్థలకి తెలుసు. కనీసం ఇంతవరకు హోమ్ మినిస్టర్ గారు కానీ, సిపి గారు కానీ, డీజీపీ గారే కానీ ఈ దేశంలో ఇంత పెద్ద సంచలనాత్మకమైనటువంటి ఈ కేసు గురించి ఈ విధంగా జరిగింది అని చెప్పి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతా ఉన్నారంటే దీని వెనకాల ఏదో ఒక కుట్ర దాగుంది. ఇప్పుడు సిపి నాగరాజు గారు ఉన్నారు, సిపి నాగరాజు గారికి కూడా ప్రాణభయం వేస్తుంది. ఈ సిపి నాగరాజు గారికి కూడా ప్రాణ భయం వేస్తుందంటే ఎందుకు భయం వేస్తుంది? దీని మీద ఏదో ఒక కుట్ర దాగుంది అనేదే కదా మనకు అర్థం అవుతా ఉంది. ఇప్పుడు సిపి రాజశేఖర్ బాబు గారు ఇంతవరకు దీని గురించి స్పందించలేదు. అదేవిధంగా దీని గురించి చనిపోయిన తర్వాత సెటిల్మెంట్లు చేయడం కోసం కొంతమంది పెద్ద పెద్ద నాయకులు తిరిగారు. వాళ్ళని పిలిచి ఎందుకు విచారించట్లేదు? వాళ్ళు ఎందుకు అసలు పోలీసుల దగ్గర ఇంత డబ్బులు ఎందుకు ఉంటాయి? ఈ విషయంలో ఇంత డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి సెటిల్మెంట్లు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించే వరకు కూడా ఒక ఎఫ్ఐఆర్ కనీసం కట్టలేదు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు మార్చారు.
ఇన్వెస్టిగేషన్ లో ఆఫీసర్లు మార్చిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ లో సిఏ గారి పరిధి దాటి ఎందుకు విచారించట్లేదు, కనీసం ఏసీపీ గారిని కూడా ఎందుకు విచారించట్లేదు, ఈ మొత్తం సీసీ ఫుటేజెస్ ఏమైనాయి, ఇవన్నీ కూడా అమాయకంగా వాళ్ళు చెప్పే మాటలే తప్ప ఇది మొత్తం కూడా దీనిలో ఒక పెద్ద కుట్ర దాగి ఉంటుంది అనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఇది నాగరాజుని దాటి దర్యాప్తు ముందుకెళ్ళట్లేదు, కనీసం ఒక్కళ్ళని కూడా పిలిచి విచారించే పరిస్థితి కనిపించట్లేదు. యూనిట్ ఆఫీసర్ ఎవరండి? సిపి గారే కదా. కనీసం సిపి గారు ఒక ప్రకటన చేశారా? లేదు సిట్ వాళ్ళు వెళ్ళి సిపి గారిని ఏమన్నా విచారించారా? కనీసం ఏదైనా ఒక క్వశ్చన్ చేశారా? అదేవిధంగా వీళ్ళకి కాల్ డేటాస్ ఉన్నాయి. కానిస్టేబుల్స్ ఏమో ఎక్కడో నాగపూర్లో ఈ ఫోన్లు వదిలేసామని చెప్తారు. నాగరాజు గారి ఫోన్ ఏమైంది? నాగరాజు గారి ఫోన్ గోవాలో దాన్ని డిస్ట్రాయ్ చేశారని చెప్తారు. అంటే సీసీ ఫుటేజెస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉంటాయి, ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజలు అమాయకులు అనుకుని ప్రభుత్వం భావిస్తూ ఉందండి. హోమ్ మినిస్టర్ గారు ఏదైనా చిన్న కేసు వచ్చిందనుకోండి, ఏదో సెటైరికల్ గా ఏదో జోకులు వేసుకుంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బాధ్యత లేని మనిషిలాగా ప్రవర్తిస్తుంది ఆవిడ. అదే విధంగా క్రాంతి కుమార్ సేమ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్రాంతి కుమార్ చనిపోతే కూడా ఆ విషయం కూడా కనీసం ఇంతవరకు ప్రస్తావించిన పరిస్థితులు లేవు. అంటే నాగరాజు గారిని దాటి విచారణ ముందుకెళ్ళట్లేదు. అటు నాగరాజు గారు భయపడిపోతున్నాడు. అంటే ఈ విషయం ఏదో దాగి ఉంది కాబట్టే కదా నాగరాజు గారు ఎందుకు భయపడుతున్నాడు, తన ప్రాణానికి ఎందుకు భయం ఉందని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇది చూసేవాళ్ళు ఏదో పిచ్చోళ్ళలాగా అన్నట్టు ఉంది సార్. అంటే బాడీ ఇప్పుడు వరకు ఏదన్నా చిన్న చిన్న విషయాలు జరిగితే, లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వీళ్ళు చేసే హడావిడి అంతులేని హడావిడి. ఇప్పుడు వీళ్ళు బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, 25 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మేము ఇలాంటి కేసు చూడలేదు. కనీసము బాడీ ఎక్కడ ఏం జరిగినా ఎవరైనా ఒకవేళ అతని మీద కేసులు ఉన్నాయని భావించినా కానీ ఆ కేసులు ఉన్నా కానీ మీరు తీసుకున్నటువంటి చర్యలు బట్టి కనీసం ఆవిడ బూడిద అడుగుతోంది తల్లి. ఆవిడ కడుపు, ఆవిడ ఆక్రోశం ఆక్రందన ఏంటంటే మాకు బూడిదని ఇస్తే మేము ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంటామని చెప్తా ఉంది. ఆ చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయం చేసేస్తామంటే కనీసం బూడిది కూడా ఇవ్వలేని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బిహేవ్ చేస్తారు, కనీసం దాని గురించి పట్టించుకోవట్లేదు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు 14 సంవత్సరాల అమ్మాయిని ఏదో చేసేసాడు అని చెప్పి ఇప్పటికి 2 సార్లు మాట్లాడారు. ఆ అమ్మాయికి ఇప్పుడు 24 సంవత్సరాలు. ఆ అమ్మాయికి 24 సంవత్సరాలు అంటే వాళ్ళ సొంత మా బావ అని చెప్పి ఆ అమ్మాయి చెప్తా ఉంది. క్రాంతి కుమార్ డైరెక్ట్ గా నేను పలానా సిఐ కృష్ణకుమార్ నాగరాజు గురించి నేను చనిపోతున్నానని చెప్పినా కానీ, నాగరాజు గురించి చనిపోతున్నానని చెప్పినా కానీ ఈ రోజుకి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత విచారణ స్టార్ట్ చేశారు. అంటే ఈ వ్యవస్థ చట్టం కనీసం ప్రజాస్వామ్యంలో దళితుడు ఆత్మహత్య చేసుకుంటే ఏ విధంగా నమ్మకం ఉంటుంది? సిఐ నాగరాజు వేధింపులు నేను భరించలేకపోతున్నానని ఒక సెల్ఫీ వీడియో తీసుకుని వీడియో పెట్టి అతను ఆత్మహత్య లైవ్ లోనే ఆ వీడియోలోనే చెబుతూ ఆత్మహత్య చేసుకుని అతను చనిపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించి డిమాండ్ చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టలేదు. అది ఆ కేసు గొప్పతనం, మన పోలీసుల గొప్పతనం. అసలు ఈ నాగరాజు ప్రాణానికి భయం ఏంటో ముందు తేలాలి సార్. దీని వెనకాల ఏమి దాగుందో తేలాలా. కరెక్ట్. ఎస్ పురుషోత్తం రెడ్డి గారు ఇష్యూ లేకపోతే నాగరాజు ఎందుకు భయపడతాడు? కరెక్ట్. ఎస్ పురుషోత్తం రెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ లో 19 రోజుల సమయం అంటే ఒక హత్య కేసు విచారణలో చాలా కీలకం సార్. విచారణ జరుగుతున్న తీరు చూస్తే ఈ రోజు వరకు కనీసం బూడిదను కూడా ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. ఎక్కడుందో కూడా కనిపెట్టలేని దుస్థితిలో ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా స్లోగా నడుపుతున్నారా, లేకపోతే చాలా క్లిష్టంగా ఏమన్నా కేసుందా, అంటే ఛేదించలేని విధంగా కేసుందా? అందరూ నమస్కారం. బేసిక్ గా మన విచారణ ఎందుకు చేస్తాము? కేవలం ఆ సమస్యను పరిష్కరించడం కోసం, తప్పులు తేల్చడం కోసం మాత్రమే కాదు, సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు, ఇట్లాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు వ్యవస్థ చాలా సీరియస్ గా ఉంటుంది.
ఇప్పుడు భరోసా కల్పించాల్సింది కేవలం ఆ తల్లికి మాత్రమే కాదు. చాలా మంది వాళ్ళ తల్లికి బుడిదనో లేకపోతే భరోసాని ఇస్తే సరిపోతుంది అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు వ్యవస్థలో ఉంటే మా పరిస్థితి ఏందని సమాజం అనుకుంటుంది. అవును. కాబట్టి వ్యవస్థలలోనే ఇట్లాంటి జరిగితే మేము ఎవరిని నమ్మాలి అనే భయాందోళనలో ప్రజలు ఉన్నప్పుడు ఆ ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటుంది, ఇట్లాంటి వాటిని టాలరేట్ చేయదు అని సమాజానికి భరోసా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కేవలం వాళ్ళ తల్లికి మాత్రమే కాదు. ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచించట్లేదు. మొదటి అంశం. ఈ కేసు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనం పరిగణలో తీసుకుంటే అన్ని అనుమానాలు. ఈ రోజు కూడా ఒకే ఒక వాక్యంతో ప్రభుత్వం వ్యవహరించట్లేదు. ప్రభుత్వం ఏమో విచారణ అంటుంది, ఉప ముఖ్యమంత్రి గారేమో రౌడీ షీటర్ అంటాడు. ఈ రోజు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రభుత్వంలోనే రెండు మాటలు, ఒక పక్క దాడి, ఇంకో పక్క న్యాయం. ఎట్లా నమ్మాలి ప్రభుత్వాన్ని అనేది ఒక పాయింట్ వస్తుంది. అన్నిటికన్నా మించి ఈసారి బేసిక్ గా మొదటి నుంచి కూడా ఈ కేసులో జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, లీగల్ పాయింట్ చెప్తారు. ఫస్ట్ వీక్ లో బహుశా విచారణ రిమాండ్ రిపోర్ట్ లో రాసిన ప్రకారం ఫస్ట్ వీక్ లోపలనే ఒక ఏఎస్ఐ గారు ఈ చైతన్యాన్ని చూసినట్టు పోలీస్ స్టేషన్ లో. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె హేబియస్ కార్పస్ పిటిషన్ కోర్టులో దాఖలు చేసింది. చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఈ మధ్యలో జరిగిన ఘటన కోర్టు కడిన వరకు ఎందుకు చెప్పలేదు? మా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి విచారణ దాంట్లోనే స్టేట్ మర్డర్ అనే పదం వాడారు. అంటే వ్యవస్థ పోలీస్ స్టేషన్ లో జరిగినట్టుగా కమిట్ అయినారు, ఆయన సస్పెండ్ చేశారు, మర్డర్ కేసు పెట్టారు. అంటే పోలీస్ స్టేషన్ లో జరిగిందని. పోలీస్ స్టేషన్ లో ఈ కాలంలో జరిగినప్పుడు ఆ తర్వాత కాలంలో వారు మదర్ హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే కోర్టుకి ఎందుకు చెప్పలేదు? నిజం అప్పుడు మిస్సింగ్ అనే కదా సార్ చెప్పారు. 15వ తేదీలోపు మా ముందు హాజరుపరచండి కోర్టు చెప్పింది. అప్పుడు అదే నేను హాజరుపరచమని చెప్పినప్పుడు ఏఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఫస్ట్ వీక్ లో అతను చూశాడు ఎక్కడ పోలీస్ స్టేషన్ లో. మా దగ్గర ఉన్నాడు లేదా చనిపోయాడో చెప్పాలి కదా. ఏమి కనీసం ఉన్నాడని, మా అదుపులో ఉన్నాడని చెప్పాలి కదా. ఈ అదుపులో ఉన్నాడనే పదం కూడా వాడకుండా మిస్సింగ్ గా చూశారు అంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టించినట్టుగా క్లియర్గా ఇక్కడ అర్థం అవుతుంది. రెండోది, ఈ కేసులో ప్రధానమైంది ఎవరిని ఇప్పుడు మోటివ్ ఇంపార్టెంట్ కదా. ఒక సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆ అబ్బాయిని ఇంత దారుణంగా చంపాల్సిన పరిస్థితి, చివరకు సాక్ష్యాలు లేకుండా బూడిది కూడా లేకుండా చేసే అంత దూరం ఎందుకు ఆఫీసర్లు వెళ్ళారు? ఈయన అంత సులభంగా ఆఫీసర్ చేయలేడు కదా. ఆయనకేమంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది? వ్యక్తిగత కోపతాపాలంటే కొట్టచ్చు, చనిపోవచ్చు. కానీ సాక్ష్యం కూడా లేకుండా చేసేంత ధోరణి వెళ్ళారు అంటే ఏమై ఉండొచ్చు? దాంతో పాటు వ్యవస్థలంతా సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ ని, సమాచారాన్ని డిస్ట్రాయ్ చేయడం, కోర్టులకు సమాచారం చెప్పకపోవడం, ఎక్కడో టాస్క్ ఫోర్స్ రావడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలకు లేని అనుమానాలు వస్తాయి. ఎందుకంటే దీని ఏమైనా పెద్దాలకాలు ఉన్నాయా, ఇంకేమన్నా నేను అనుమానం రావడానికి మీరు వ్యవహరిస్తున్న తీరు కారణం అవుతుంది. మరి రెండో వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడు, ఉప ముఖ్యమంత్రి రౌడీ షీట్ని ఎట్లా సమర్థిస్తారు ఆయన అంటాడు. అంటే ప్రజలకు ఎట్లా విశ్వాసం వస్తుంది విచారణ పైన? అందుకే నేనంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ మేరకు సిబిఐ విచారణ చేయడమే దీనికి రెండు రకాల పరిష్కారం. ఒకటి, ఇప్పుడు వేసిన సిట్ అధికారుల పట్ల నాకేం అవిశ్వాసం లేదు, వాళ్ళ సమర్థత పట్ల అపనమ్మకం లేదు. కానీ మీరు రిమాండ్ రిపోర్ట్ లో స్టేట్ మర్డర్ అని చెప్పిన తర్వాత ఆ స్టేట్ పరిధిలో ఉన్న అధికారులు విచారణ స్వేచ్ఛగా చేస్తారా? ఇది సూటిగా ప్రశ్న. స్టేట్ మర్డర్ అని మీరే అన్నారు. స్టేట్ మర్డర్ చేసినప్పుడు స్టేట్ అధికారులు ఎట్లా నిజాయితీ, అంటే స్టేట్ అజమాయిషిలో ఉన్న వ్యవస్థకి ఇవ్వడం, రేపు వాళ్ళు నిజాయితీగా రిపోర్ట్ ఇచ్చినా కూడా ప్రజలకు ఒక అవిశ్వాసం ఉంటుంది. మీరు స్టేట్ మర్డర్ అని రాస్తారు, పోలీసులు 4 రోజుల పాటు తత్వంగా నడుపుతారు, ఈ రిపోర్ట్ మీద నమ్మకం ఎట్లా వస్తుంది? కాబట్టి రిపోర్ట్ మీద నమ్మకం కలగాలన్నా ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయడం అనేది ప్రజల కోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ కనెక్ట్ అవుతుంది. రెండో, ప్రభుత్వానికి కూడా ఈ రోజు కూడా అన్ని వాస్తవాలు తెలిసాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో రావడం ఏంది, ప్రభుత్వానికి కూడా చెప్పారా లేదా మధ్యలో ఉన్న అధికారులు? ప్రభుత్వానికి కూడా తప్పుదోవ పట్టించారా? అది కూడా తేలాలి. ఇవన్నీ తేలాలంటే సిబిఐ విచారణ జరిగితే ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు ఒక భరోసా ఇస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ అథారిటీ చేస్తేనే ఇంకొక ముగింపు. లేకపోతే మీరు ఏమి చేసినా వ్యవస్థ మీద, అన్నిటికన్నా మించి వ్యవస్థ మీద నమ్మకం కలిగించాలి. కాదు, మొత్తం ఈ 19 రోజులు మీరు ఫాలో అయ్యారు కదా, ఈ 19 రోజుల్లో ఒక సిఐని అరెస్ట్ చేయడం, 4 కానిస్టేబుల్ని అరెస్ట్ చేయడం, ఇంతే అయింది. ఇది తప్ప కేసులో జరిగింది ఏమీ లేదు. 2 పారిపోయి తిరిగి వచ్చారు, 2 వీళ్ళు పట్టుకున్నారు, ఒక సిఐని అరెస్ట్ చేశారు. 5 రోజులు టైం ఇచ్చి తర్వాత అరెస్ట్ చేశారు. ఇదేనా 19 రోజులు వీళ్ళు సాధించింది? పోనీ ఇంకో పాయింట్ సార్, మీరు చెప్పండి ఇంకో పాయింట్. ఈ 5గురు చుట్టే తిప్పుతున్నారు కదా మొత్తం వ్యవహారాన్ని. అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీరు అడిగిన పాయింట్ లో ఇప్పుడు సీసీ కెమెరాల్లో ఫుటేజ్ అన్ని తీసేశారు కదా, అది సిఐబి తీస్తాడా?
సిఐకి ఆ టెక్నాలజీస్ కూడా ఉండవు కదా, ఎవరో ఎక్స్పర్ట్ రావాల్సిందేగా, అవును. లేదా టెక్నీషియన్స్ రావాల్సిందే కదా. దాని కానీ బహుశా ప్రైవేటీకరణ అంతా పీపీఏలో ఉంది కాబట్టి అది కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చుంటారు, వాళ్ళు విచారించాలిగా. కాబట్టి సీసీ కెమెరాల ఫుటేజ్ ని అరేంజ్ చేయడం అనేది సిఐఓ కానిస్టేబుల్ చేయలేదు. ఖచ్చితంగా ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్ కూడా ఒకరు ఇన్వాల్వ్ అవుతాడు. వాళ్ళే విచారించారు, కనీసం విచారించాలని స్పృహణ ఉందా? సీసీ కెమెరాల్లో ఎందుకు అరేంజ్ చేసినారు, ఎవరు చెప్తే అరేంజ్ చేసినారు తేల్చాలి కదా. బహుశా ఎవరు అన్నారు హాస్పిటల్ కి ఏదో ఆర్ఎన్బి ఈ మామూలు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, ఆర్ఎన్బి డాక్టర్ దగ్గరికి అంటున్నారు. ఆ ఆర్ఎన్బి డాక్టర్ ఎవరో తేల్చాలిగా, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించకపోతే కారణం ఏంటో తేల్చాలిగా. అంటే మన కళ్ళ ముందు ఇవన్నీ జరిగినాయని తెలిసిన తర్వాత వీళ్ళన్న విచారణ అంటే సీరియస్ అటెంప్ట్ జరుగుతా ఉంది విచారణలో అన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలి. అలా కల్పించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విచారణలు చాలా ఎక్కువగా ఆదేశించాడు. చాలా విచారణ, జలయజ్ఞం, అన్నిటి విచారణ. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక మాట అనేవారు, ఎక్కువ విచారణలు మీరు వేసుకున్నారంటే తప్పులు జరిగాయి అని. అంటే జగన్ గారు మన రాజశేఖర గారి సమాధానం అంటే మా మీద నమ్మకం ఉంది కానీ ప్రజలు నమ్మాలి అన్నాడు. ఎందుకు విచారణకు ఆదేశిస్తున్నాం అంటే ప్రజలు కూడా నమ్మకం కలిగి విచారణ మేము పక్కగా ఉండామని చెప్పాడు. కానీ అది చేసుకోండి, ప్రభుత్వం మీరు విచారణ టెక్నికల్ గా చేయొద్దండి. ప్రజల విశ్వాసాన్ని కూడా విచారణ పొందాలంటే ఖచ్చితంగా ఇంతకుముందు జగన్ గారు ప్రస్తావించినట్టు సిబిఐ విచారణ కూడా ఉత్తమమైన మార్గం. రైట్. జనార్దన్ రెడ్డి గారు, కేసు స్టేటస్ ఏంటంటే ఏం చెప్తారు? మీరు ఫాలో అవుతున్నారు కదా మొత్తం కోర్టులో ఏం జరుగుతోంది, ఎప్పుడు రిమాండ్కి అడుగుతున్నారు, ఎప్పుడు కోర్టుల్లో వీళ్ళని తీసుకెళ్లి సబ్మిట్ చేశారు, ఇవన్నీ చూస్తున్నారు కదా. ఓవరాల్ స్టేటస్ ఏంటంటే ఏం చెప్తారు? నమస్కారం ఈశ్వర్ గారు, అక్కడ పెద్దలకి సాక్షి వీక్షకులు కూడా సాయంత్రం. ఈ కేసులో ఎప్పుడైతే 19th ఎఫ్ఐఆర్ కట్టారో నేను అబ్జర్వ్ చేసింది ఎఫ్ఐఆర్ లోపభూయిష్టం. ఎందుకంటే ఒక మర్డర్, ఒక కస్టడియల్ డెత్ జరిగిందని ఎఫ్ఐఆర్ లో ఒప్పుకుంటూ ఒకే నిందితుడిని చేర్చారు, ఒకే నిందితుడు. అది కూడా మర్డర్ 103 BNS 1 అని పెట్టి చేసినప్పుడు ఒక నిందితుడిని ఎలా చేస్తారు? ఒక మర్డర్ చేయాలంటే అదే పోలీస్ స్టేషన్ లో ఒకే ఒక నిందితుడితో అయిపోతుందా? ఆ తర్వాత ఆ నిందితుడు ఎవరైతే ఇప్పుడు ఏదైతే మర్డర్ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ సాయి కృష్ణని మార్కాపురం నుంచి ఏ బలలో తీసుకొచ్చారు, ఏ వెహికల్స్ లో తీసుకొచ్చారు? కొందరేమో అది తెలంగాణ వెహికల్స్ అంటున్నారు, కొందరేమో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అంటున్నారు. ఎవరు ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు? వాళ్ళ మీద వాళ్ళది ఎవరో విచారించారు, ఎవరో వెళ్ళారు. ఫస్ట్ అయితే ఒక టాస్క్ ఫోర్స్ వాళ్ళకే ఇచ్చారు విచారణ, ఏసీపీకే ఇచ్చారు. ఆ తర్వాత సడన్ గా మళ్ళీ ఇంకొక విచారణ విచారించారని అంటున్నారు కదా. ఆయనేమో నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను పోలీస్ స్టేషన్ లో. ఎవరెవరు వెళ్ళారు? అక్కడ జీడీ ఎంట్రీ ఏది? మార్కాపురం పిఎస్ లో చేసిన జీడీ ఎంట్రీ ఏంది? ఏ వెహికల్స్ లో వెళ్ళారు? తెలంగాణ వెహికల్స్ అని చెప్పి కొన్ని మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఎందుకు వచ్చింది? తెలంగాణ వెహికల్స్ లో పోవాల్సిన అవసరం ఏముంది? దీని వెనకాల ఎవరి వెహికల్స్ అవి? ఏ డీల్ గురించి పోయారు? ఏ డీల్ గురించి తీసుకొచ్చారు? అవి చెప్పలేదు. అది ఆ తర్వాత ఒక నిందితుడిగా చేర్చిన తర్వాత 5 రోజులు ఆయనకి గోల్డెన్ అవర్స్ వీళ్ళు తీసుకోకుండా ఆ నిందితుడికి ఇచ్చేశారు. ఆ నిందితుడి దగ్గర నుంచి ఒక్క ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ కూడా రిమాండ్ రిపోర్ట్ లో సీజ్ చేసినట్టు చెప్పలేదు. ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ తీరు. సోషల్ మీడియా కేసుల్లోనే వాళ్ళు ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ తీసేసుకుంటున్నారు. ల్యాప్టాప్లు, ట్యాబులు, ఫోన్లు, ఇంకే ఇతర ఏమున్నా కానీ తీసేసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్లు, ట్యాబులు కూడా సీజ్ చేసేసి రిమాండ్ రిపోర్ట్ లో రాసేస్తున్నారు. మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సీజ్డ్ అని చెప్పి 1, 2, 3, 4 అని చెప్పి ఇచ్చేస్తున్నారు. మరి ఇక్కడ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ మీరు ఆ కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా అన్నారు కాబట్టి నాకు ఒక ఇదేంటంటే మీరే చెప్పాలి. ఆ కుటుంబ సభ్యులకి కొంతమంది వచ్చి ఈ సెటిల్మెంట్ చేసుకుందాము, ఈ ప్యాకేజ్ ఇస్తాము, ఇంత ఇస్తామని మాట్లాడారని అంటున్నారు. సింపుల్గా సార్, వెనక నుంచి ఇటు నుంచి వెళితే చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు సెటిల్ చేయాలనుకున్నారు, వాళ్ళు ఎందుకు వీళ్ళకి కాల్ చేశారు, వీళ్ళని వచ్చి కలిశారు అనేది అక్కడ నుంచి విచారణ మొదలు పెడితే కేసు ఎక్కడ మొదలైందో తేలుతుంది కదా. అదే ఆ మోటివ్ తేల్చడానికి అవే కావాలి, అవే లేకుండా చేశారు. 5 రోజులు ఏదైతే ఒక నిందితుడిని పెట్టి, ఒక మర్డర్ కేసులో ఒక నిందితుడిని పెట్టి, ఒకే ఒక నిందితుడిని పెట్టి మిగతా వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళు ఆయనకి ఈ నంబర్ 1 ఉన్నటువంటి నాగరాజుకి మంచి అవకాశం ఇచ్చారు. ఆయన అన్ని మొత్తం కంప్లీట్ అన్ని సర్దేసుకున్నాడు, ఆయన ఎవిడెన్స్లు అన్ని సర్దేసుకున్నాడు. మరి ఆయన మీద ఇప్పుడు ఏం ప్రెషర్ వస్తుందో ఏమో కానీ నన్ను చంపేస్తారని చెప్పి ఆయన ఒక ప్రకటన కూడా జారీ చేశాడు. దీంట్లో కూడా మనం కొంచెం సందేహం ఉంది. నేను నిజంగానే అతనికి ప్రాణహాని ఉందనుకోవాలా, లేకపోతే ఒక సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే దీని వెనుక పెద్ద బిగ్ బాస్లు ఎవరో ఉన్నారు, వాళ్ళతో ప్రాణ భయం, చెప్పకపోతే నిజం చెప్పేస్తే ఏదో చేస్తారనే భయం ఉందనుకోవాలా? ఆయనతో ఎవరెవరు మంతనాలు జరిపారు, ఇవన్నీ కావాలంటే ఆయన ఎలక్ట్రానిక్ డివైజెస్ కావాలండి. ఆయన కాల్ డేటా కావాలి, తర్వాత
ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, తర్వాత గూగుల్ టేక్అవుట్లు కావాలి, ఇవన్నీ వస్తే కదా. వీటి మీద ఎలాంటి శ్రద్ధ లేదు. ఏదో పిఎస్ పైన ఏదో దొరికిన ఎంట కృష్ణలంక పిఎస్ పైన బూడిదవి ఫోరెన్సిక్ పంపించారంట. ఏమన్నా అర్థం ఉందండి? ఎవరన్నా ఇలాంటి ఇప్పుడు 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాల్సినటువంటి ఒక మర్డర్ కేసు, కస్టడియల్ డెత్, స్టేట్ మర్డరు, స్టేట్ మీద స్టేటే విచారణ చేసుకుంటూ ఇలాంటి లోపభూయిష్టంగా ఇలాంటి ప్రకటన చేస్తూ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒకరు వచ్చి ఇదిగో ఈ 19 రోజుల్లో మేము విచారించాము, ఇంతమంది విట్నెస్లు తీసుకున్నాము, ఇంతమంది చేశాము, ఎవరన్నా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చెప్పండి అని చెప్పి ఒక మినిస్ట్రియల్ విచారణలో తప్పితే ఇంకెక్కడ వాళ్ళు సిట్లో ఎక్కడ విచారించినట్లు కనపడలేదు. అది కూడా ఏంటంటే మినిస్ట్రియల్ విచారణ కూడా ఏదో ఆ లొసుకుంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చేయొచ్చని ఆర్డీఓకి ఇచ్చి అది చేయించేశారు. ఇప్పుడు దీంట్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే ఈ సర్కమ్స్టెన్స్ ఎవిడెన్సెస్, సీసీ కెమెరాలు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయని, కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ ఏమేమి ఉన్నాయి అవన్నిటి తీయండి. నా 6వ తారీఖు నుంచి ఆయన తీసుకొచ్చినప్పటి నుంచి సాయి కృష్ణని తీసుకొచ్చిన రోజు నుంచి తీయండి. ఆ ఫుటేజెస్ అన్ని రికవరీ చేయండి. అన్ని ప్రైవేట్ సంస్థలే కదా, వాళ్ళ దగ్గర పోయి తీసుకుంటే కాదనేది ఏముంది? అదొకటి. ఈ పోలీస్ స్టేషన్లు ఈ కోడళ్ళంతా కూడా మెయింటైన్ చేసేది మ్యాట్రిక్స్ అనే ఒక సంస్థ. సంవత్సరం రోజులు నువ్వు వాడు పని చేయకపోతే ఆ సంస్థను పిలిచేవా నువ్వు? 18 నెలల ఫుటేజ్ డిలీట్ అయిందని అంటున్నారు సార్. 18 నెలల ఫుటేజ్ డిలీట్ అయింది. 1 year నుంచి అసలు పని చేయట్లేదంట. కృష్ణలంక సీసీ కెమెరాలే పని చేయట్లేదంట. ఓకే, మరి మేడం ఏదో చెప్పారు 70,000 సీసీ కెమెరాలు పెట్టారు. 70,000 కెమెరాలు పెట్టారు. కాంట్రాక్టర్ డబ్బుల కోసం పెట్టుంటారు, వాళ్ళు డ్రా చేసుకుంటారు. ఇన్స్టాలేషన్ అన్ని బాగానే ఉంది. పని చేస్తున్నాయి లేదు చూడాలి కదా. లాకప్ డెత్లు జరిగే చోట పని చేయవా ఇవి? ఎక్కడ పని చేసినా ఎక్కడ పని చేయకపోయినా అది మెయింటెనెన్స్ ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ చూడాలి. ఈ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది, ఓకే, డీజీపీ కార్యాలయంలో దొరుకుతుందా? జనరల్ గా కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ప్రతి స్టేట్ లో కూడా ప్రతి సిటీలో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. అవును. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మొత్తం బ్యాకప్ ఉంటుంది. అదే విధంగా వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళు చేసే ఆన్లైన్ ఎఫ్ఐఆర్లు అన్ని కూడా టోటల్ గా అవి డీజీపీ ఆఫీసులో కూడా ఆన్లైన్లో భద్రంగా ఉంటాయి. ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది నేను అనేది ఏంటంటే కేవలం ఒక నిందితుని పెట్టి మిగతా వాళ్ళందరూ రిమాండ్ రిపోర్ట్లో ఎంత కేవలంగా రాస్తున్నారంటే అసలు ఏంది ఇక్కడ ఒక సీరియస్ స్టేట్ మర్డరే, దీన్ని ఎలా చేయాలి? ఒక ప్రకటన లేదండి. ఒక అధికారి కానీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కానీ ఒక క్యాబినెట్లో ఉన్నటువంటి ఈ హోమ్ మినిస్టర్ కానీ లేదంటే ఒక లా అండ్ ఆర్డర్ తీసేటువంటి చీఫ్ మినిస్టర్ కానీ ఇదిగో ఈ విధంగా మేము చేస్తున్నాం ఒక ప్రెస్ మీట్, ఇదిగో 19 రోజుల్లో మేము ఇంత అభివృద్ధి ఇంత దీన్ని ప్రోగ్రెసివ్గా తీసుకున్నాము, ఇన్ని వందల మందిని విచారించాము, ఇంత ఆధారాలు సేకరించాము, ప్రజల్లో ఉండేటువంటి ఇవన్నీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికే కాదు ఇప్పుడు ఈ సందేహం, యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా మొత్తం మీద చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కస్టోడియల్ డెత్ ఇంతవరకు ప్రపంచంలోనూ జరగలేదండి. బూడిద చేసేసి బూడిద కూడా కనపడకుండా చేసినటువంటి కస్టోడియల్ డెత్, దీని మీద 19 రోజుల్లో బూడిద కూడా కనిపెట్టలేకపోతే ఈ వ్యవస్థను ఏమనాలి, ఈ సిట్ని ఏమనాలి, ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఎలాగో అయిపోయింది, బూడిద చేసేసారనే అంటున్నారు. కనీసం బూడిద ఎక్కడుందని కూడా కనిపెట్టలేకపోతే ఏం విచారణ జరిగినట్టు సార్? అసలు ఇవ్వాల్సింది ఎవరికి? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి ఈ కస్టోడియల్ డెత్ మీద? మీరు ఇండిపెండెంట్ సంస్థకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అని క్లియర్ గా చెప్తుంది. అది ఎట్లా రేపు జరగబోద్ది. ఆ జరిగే లోపల ఆధారాలు లేకుండా పోతే ఏంటనేది అయితే తర్వాత సిబిఐ ఎంటర్ అయితే తర్వాత ఎలా తీసుకోవాలి, గూగుల్ కాల్ డేటాలు అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి, సీసీ ఫుటేజ్ కూడా అన్ని వస్తాయి. కానీ అది కాదు. కానీ ఇంతవరకు వాళ్ళు ఆ ప్రోగ్రెస్ ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇప్పుడు కుటుంబానికన్నా చూపించాలి కదా. అవును, 24 hours లో మేజిస్ట్రేట్ విచారణలో కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉంది. ఏమి ఇచ్చారు వాళ్ళ కుటుంబానికి? మన మేజిస్ట్రేట్ విచారణ జరిగి ఆల్మోస్ట్ 4 రోజులు అయింది. ఆ కుటుంబానికి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇంతవరకు లేదు. రైట్. రిమాండ్ లో ఉన్నటువంటి సిఐ నాగరాజేమో తనకు ప్రాణహాని ఉంది అని చెప్తారు. బయట ఉన్నటువంటి సాయి కృష్ణ తల్లేమో అసలు సిఐ నాగరాజు నెట్వర్క్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని అంటారు. అసలు ఏం జరుగుతోంది? ఎవరికి ఎందుకు ప్రాణహాని తలపెడుతున్నారు? ఎందుకు వీళ్ళంతా భయపడుతున్నారు? సిఐ నాగరాజు నుంచి ఆ తల్లి ఎందుకు భయపడుతోంది? అసలు సిఐ నాగరాజే ఎందుకు భయపడుతున్నారు? తన ప్రాణానికి ముప్పు ఉందనే భయం ఆయనకి ఎందుకుంది? కేసులోకి వెళ్దాము. సిఐ నాగరాజు అంశంలో పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ హైకోర్టు ఈరోజు కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. అతను తన పైన 3rd degree ప్రయోగిస్తారనేటటువంటి భయంతో వీడియోగ్రఫీ చేయాలని అడిగారు. వీడియోగ్రఫీ చేయాలని కూడా హైకోర్టు చెప్పింది. 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అతన్ని ఇచ్చింది. సిట్టు కోరినట్లుగా కృష్ణలంక పిఎస్లో అతన్ని విచారించబోతున్నారు. రాజమహేంద్రవరం జైలులో చేయాలి. యాక్చువల్లీ సిట్టు అడగడంతో కృష్ణలంక పిఎస్కే తీసుకొచ్చి అతన్ని విచారించబోతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సిఐ నాగరాజు కోర్టుకు ఒక విషయం చెప్పారు.
నంబర్ 1 థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనే భయమట. చూసారు కదా ఆయన ఎంత భయపడుతున్నారు థర్డ్ డిగ్రీ అంటే. అసలు భయం లేని వ్యక్తి థర్డ్ డిగ్రీ అంటే భయపడుతున్నారు. రెండోది బూడిద కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజు తనను చంపేస్తారేమో అని అంటున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. తనకు ప్రాణహాని ఉందని ఆయన జడ్జి గారికి చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు సాయికృష్ణ తల్లి కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఆమె ఏమన్నారనేది ఒక్కసారి విందాము, దానిపైన మాట్లాడదాం. మా ఓడి అని ఏంటి గ్యారంటీ? ఇంకెంతమందిని చంపాడు? మీకు చేత అయితే ఆడ తీసుకురండి. ఆడ నిజాలు తెలవాలి. ఆడు పోలీసోడు కాదు, పెద్ద క్రిమినల్ ఆడు. పోలీసోడు కాదు, పెద్ద క్రిమినల్ ఆడు. ఇంతకుముందు ఎంతమందిని చంపాడో ఆఖరికి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరున్నారు? వీడికి బోర్డు అంత నెట్వర్క్ ఉంది బయట. ఎంతమందిని చంపుతావు? ఎంతమంది తీసుకొస్తావు? ఎంతమందిని దహనం చేస్తావు? ఏదో పాపం నీకు తగలదా? నీకు నీ బిడ్డలకు అందరికీ తగులుద్ది. నా పిల్లాడిని ఇలా చేసి బతికుండంగానే మేకులు కొట్టి ఇష్టం వచ్చినట్లు లాఠీలతో కొట్టించి వాళ్ళ అన్నం తింటలా పోలీసు వాళ్ళు పెంట తింటున్నారా? వాళ్ళు తింటుంది అన్నమేగా. ఒక్క బిడ్డను తీసుకొచ్చి మీరు ఏ రకం చేశారంటే దేనికి ఆశపడి చేశారు? ఇలా ఎంతమందిని చేశారు కనపడకుండా? మీరు చేతన ఇది చేసి పెట్టండి. సార్ అనిల్ కుమార్ గారు, అటు చూస్తే సిఐ నాగరాజ్ ఏమో నాకు ప్రాణహాని ఉంది అని కోర్టుకు చెప్పుకుంటారు. ఇటు చూస్తే తల్లి సిఐ నాగరాజు నెట్వర్క్తో ప్రాణభయం ఉంది, ప్రాణాపాయం ఉందని అంటున్నారు. ఈ లెక్కను చూస్తుంటే ఒక పెద్ద మాఫియా ఏదో ఉంది మొత్తం కేసు వెనక అన్న అనుమానాలు ఒకటి కలుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇది పొరపాటున జరిగిన లాకప్ డెత్ కేసుగా చూడాలా, లేకపోతే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్గా చూడాలా? సార్ ఈ ఇన్వెస్టిగేషన్లో చూడండి, సురేష్ అనే ఒక వ్యక్తిని సిట్ వాళ్ళు తీసుకొచ్చారు. కరెక్ట్. తీసుకొచ్చి ఒక రోజు విచారించారు, మళ్ళా పంపించేశారు, మళ్ళా తీసుకొచ్చి విచారించారు. ఈ సురేష్ పాత్ర ఏంటి, అసలు సురేష్కి ఏం సంబంధం ఇందులో? అదేవిధంగా మధ్యలో వచ్చినటువంటి పెద్ద మనుషులు, బేరసారాలకి వచ్చినటువంటి నాయకులు, వీళ్ళకి ఏమి సంబంధం? వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి బేరసారాలు ఆడారు? ఎందుకు ఇంత జరుగుతూ ఉంది? ఒక ఇన్స్పెక్టర్ స్థాయిలో అంత డబ్బులు ఆఫర్ చేసి ఎందుకు ఎవరు ఒక ఇన్స్పెక్టర్ అంటే అంత స్థాయిలో సెటిల్మెంట్లు చేయడం, అంత స్థాయిలో డబ్బులు పెట్టడం అనేది ఎక్కడి నుంచి సాధ్యపడద్దో ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఇవన్నీ కూడా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం, టాస్క్ ఫోర్స్ పోలీసులు NBW ఉందని చెప్పి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పుచెప్పినప్పుడు టాస్క్ ఫోర్స్ వారికి సిపి రాజశేఖర్ బాబు గారికి తెలియకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి కృష్ణలంక పోలీసుల వాళ్ళ రిక్వెస్ట్ మీద తీసుకొస్తారా? అదొక క్వశ్చన్. అదేవిధంగా ఎందుకు తీసుకొచ్చారు? మీరు కోర్టు ముందు పెట్టాలి కదా, కోర్టు ముందు పెట్టలేదు. అతను తీసుకొచ్చి మళ్ళా వాళ్ళ తల్లి వెళ్ళి అడిగే వరకు కూడా నీ కొడుకుని చంపేస్తాం, వెళ్ళి దండ రెడీ చేసుకో అని చెప్పి మాట్లాడాడు. అంటే నేనేమంటానంటే సిపి రాజశేఖర్ బాబు గారు ఒక యూనిట్ ఆఫీసర్, ఆయనకి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? ఇదంతా కూడా ప్రభుత్వానికి ప్రతిరోజు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా ఎందుకు నాగరాజు దగ్గర ఆగుతూ ఉంది? ఇదంతా ఒక పెద్ద మాఫియా, ఏదో ఒక ఇష్యూ లేకుండా ఇదంతా జరగదనేది నా ఉద్దేశంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ తల్లి భయపడిపోతా ఉంది, నాగరాజు భయపడిపోతా ఉన్నాడు. నాగరాజు భయపడడంలోనే ఇందులో అంతర అర్థం ఏదో ఉందనేది నా ఉద్దేశం. నాగరాజు ఎందుకు భయపడతాడు? నాగరాజు ఒక ఇన్స్పెక్టరు, బూడిదే లేకుండానే మీరు ఇందాక అన్నట్టు బూడిదే లేకుండా చేసిన నాగరాజు ఎందుకు భయపడతాడో చెప్పండి. నాగరాజునితోనే అక్కడ నిజాన్ని అంతం చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుందేమోననేది నాగరాజు డౌట్. అందుకోసమని నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు, లేకపోతే నాకేదో భయపడుతున్నాను అని చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇచ్చి నేను మీకు న్యాయం చేస్తానన్న ఆయన ఈరోజు 19 రోజుల వరకు బూడిది కూడా ఇవ్వలేదే. అంటే ఇదంతా కూడా మనం చర్చించుకోవడం కూడా నాకేదో కొంచెం హాస్యాస్పదంగానే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలుసు. ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ప్రభుత్వం ఏదైనా నిన్న ఏదో చిన్న ఒక యూట్యూబర్ను తీసుకెళ్లి దేశద్రోహం కేసు పెట్టారు. అంటే నేను అనేది ఏంటంటే
ప్రభుత్వానికి తెలియకుండా ఈ విషయాలన్నీ జరగవు. హోమ్ మినిస్టర్ గారు ఇంతవరకు కనీసం దీని మీద మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు కనీసం మాట్లాడలేదు. బాధ్యత కలిగినటువంటి డీజీపీ గారు ఈ విధంగా జరుగుతోంది, దర్యాప్తు ఇక్కడ వరకు జరుగుతోంది, దర్యాప్తు ఈ విధంగా జరిగింది. సార్ 100 మంది స్టాఫ్ ఉండే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక మనిషి చనిపోతే ఆ మనిషి ఎలా చనిపోయాడు అనేది తెలియదు అనడం అనేది ఎంత, అది నిజమా అబద్ధమా? ఆసక్తికరమైన ప్రజలు నమ్ముతారా? ప్రజలకు ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా? ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఆసక్తికరమైనటువంటి అంశం ఏం పొందుపరిచారంటే, ఒకరినే పెట్టారు సాక్షిగా, ఒక ఎస్ఐని పెట్టారు సాక్షి. 100 మంది సిబ్బంది ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ లో, ఆ పోలీస్ స్టేషన్ కి అతన్ని తీసుకొస్తే 100 మంది సిబ్బంది ఉంటారండి అక్కడ. 100 మంది ఉంటారు దాదాపుగా, ఒకరే అంట సాక్షి. ప్రతిరోజు బోల్ యాక్టివిటీస్ జరుగుతాయి సార్. పక్కనే బస్ స్టాండ్ ఉంది, చాలా యాక్టివిటీస్ జరుగుతాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో. ప్రతిరోజు చాలా యాక్టివిటీస్, బోల్డ్ మంది క్రిమినల్స్ పట్టుకొస్తారు, బోల్డ్ మందిని లాకప్ లో పెడతారు, పిక్ పాకెట్స్ దొరుకుతారు. అది కృష్ణలంక పోలీస్ స్టేషన్ అంటే అది ఒక పెద్ద వ్యవస్థ. అలాంటిది కనీసం ఎవరికి తెలియదు, ఒక ఎస్ఐకి తెలియదు అనడం. ఏది ఏమైనా సార్, ఈ రాష్ట్ర పోలీసులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రజలకి నమ్మకం లేదు. ఇది సిబిఐ విచారణ జరిపించి నిజాలు ఏంటి అనేది నిగ్గు తేలిస్తేనే ఈ వ్యవస్థల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకి నమ్మకం ఉంటుంది అనేది నా ఉద్దేశంగా భావిస్తా ఉన్నాను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, బాధితురాలు ప్రాణాపాయం అంటారు, నిందితుడు ప్రాణాపాయం అంటాడు. ఇది చాలా వెరైటీగా ఉంది ఈ కేసు. ఈశ్వర్, ఇది చాలా సాధారణంగానే చూస్తాను నేను. ఎందుకంటే ఒక అసహజమైనటువంటి యాక్టివిటీ కదా ఇది. ఈరోజు పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లడం ఏంటి, చంపేయడం ఏంటి, ఆ తర్వాత సిసి రిపోర్ట్ నుండి పోవడం ఏంటి, బూడిద లేకుండా, అవన్నీ చూసినప్పుడు ఒక జరగకూడని ఘటన, ఒక అసహజత్వం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకరిపైన ఒకరు అటాకింగ్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఎందుకంటే అందరూ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా తప్పించుకోవడం కోసం ప్రయత్నించడం, దొరికిపోవడం, కోర్టు పరిధిలోకి వెళ్ళిపోవడం, ప్రజల పరిధిలోకి వెళ్ళిపోవడం, ఇది ఒక ఎవరికి తెలియని ఘటనగా ఉండిపోతే ఎట్లా ఒకటి మేనేజ్ చేస్తుంటారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఇన్వాల్వ్ కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివిటీ చేయడం, డెమోక్రటిక్ సంఘాలు వెళ్ళడం, ప్రజలందరూ చర్చించుకోవడం వల్ల ఇది అనివార్యంగా విచారణ ఏదో దశలో జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు అన్నట్టు సిబిఐ విచారణ కూడా పోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో. కాబట్టి సహజంగా వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు తప్పు చేశారో వాళ్ళందరూ తప్పించుకోవడం కోసం చేసే మొదటి పని ఏంది, సాక్షుల పైన అటాకింగ్ చేయడమే కదా. కాబట్టి సాక్షుల పైన ఈ కేసులో ఏదో రూపంలో, సాక్షులు అంటే నిందితులు కావచ్చు, ఇంకోరు అందరి మీద ఇన్వాల్వ్ అవుతారు. అందుకని ఈ ప్రభుత్వం సీరియస్ అటెంప్ట్ చేయకపోతే సహజంగా ఈ ఘటనలు ఎక్కువ జరుగుతాయి. వారి మదర్ ఆందోళన చెందిన ఘటనలు జరిగే అవకాశం ఉంది, సిఐ గారు ఆందోళన జరిగే అవకాశం. ఎవరైనా సరే ఒక అసహజమైన కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క ఎదురుదాళ్ళు ఇట్లాంటివి అట్లే ఉంటాయి. రెండోది, ఇప్పుడు ఎందుకు ఈ వారు చనిపోయిన తర్వాత కాల్ చేసినారా, సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం చేసేశారు. ఇప్పుడు ఆ బూడిదే వాళ్ళు ఏమి పవిత్రంగా పెట్టుంటారు, ఎక్కడ గాలో వానో వచ్చి కొట్టుకుపోయి ఉంటుంది కదా. అంటే ఏమీ లేకుండా చేయాలనుకుంటే చేసేసినట్టు కనిపిస్తా ఉంది. కాబట్టి ఇంత క్రిమినల్ యాక్టివిటీ అంత మీద కోపం ఎందుకు వచ్చింది అతనికి? అవును. ఇప్పుడు మనం అనుకుంటుంది సిట్టు స్లోగా జరుపుతోంది, స్లోగా నడుస్తోంది, విచారణ ఇవన్నీ ఎందుకు, ఈ కీలకమైన పాయింట్స్ ఎందుకు విస్మరించారు అంటున్నాం. అసలు ప్రభుత్వం అయినా సీరియస్ గా ఉంది ఈ కేసు పైన? ప్రభుత్వం ఎంత నాన్ సీరియస్ గా ఉందంటే, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చారు ఎప్పుడు మే 1st వీక్ లో. జూన్ లో రచ్చ జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వం స్పందించలేదంటే అసలు వాళ్ళకి తెలుసా తెలియదా, లేదా భాగస్వాములు అయిపోయారా, రెండు అనుమానాలు వస్తాయి కదా. తెలుసా తెలియదా, పైగడ సమాచారం ఇవ్వకుండా వీళ్ళు చేస్తున్నారంటే ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయినట్టే కదా. ఒక సిఐ స్థాయి అధికారి పోలీస్ స్టేషన్ లో ఒక మర్డర్ జరిగితే ఎప్పుడు చెప్పినట్టుంది, 1st వీక్ టు 2nd వీక్ 3rd వీక్ జరిపినట్టుంది మొత్తం వ్యవహారం. అతను జూన్ లో కూడా వివాదం జరుగుతున్న ప్రభుత్వం జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉందంటే ప్రభుత్వానికి కూడా సమాచారం ఉందా, పై స్థాయి అధికారులు సమాచారం ఉందా లేదా, ఇవన్నీ కనస్తాయి కదా. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఒక క్రిమినల్ యాటిట్యూడ్ కనిపిస్తున్నప్పుడు ప్రభుత్వం సీరియస్ గా ఉండాల్సిన ప్రభుత్వం చాలా సిన్సియర్ గా ఏం చెప్పింది, ఫస్ట్ అసలు కేసే లేదన్నట్టు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవడంతో మర్డర్ కేసు పెట్టినారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నష్ట నివారణ కోసం వాళ్ళ తల్లితో మాట్లాడినారు. ఆ తల్లితో మాట్లాడిన వీడియో బయట పెట్టరు, ఫోటోలు మాత్రమే తీసుకొస్తారు. రెండు అన్నిటికన్నా మించి ఆయన ఒక పక్క మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి రౌడీ షీటర్ అంటాడు. ఎట్లా ప్రభుత్వం పట్ల సీరియస్ అటెంప్ట్ వస్తుంది? ఇప్పుడు కూడా చూడండి, జనసేన సంబంధించిన లీడర్లు అందరూ అన్ని జిల్లాల్లో
రౌడీ షీటర్ సపోర్ట్ చేస్తారన్నారు. ఎవరు సపోర్ట్ చేస్తారు? ముఖ్యమంత్రి గారా, ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి గారా? ఇప్పుడు ఇద్దరిని చెప్తున్నారు ఏంటి మీరు? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి పరామర్శించారు కదా వాళ్ళ తల్లిని. రౌడీ షీటర్ తల్లి పరామర్శించడం ఆయన అడగకూడదు మరి మనం? అంటే ఒక సీరియస్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఒక పార్టీ డిఫర్ అవుతుంది, ఇంకో పార్టీ యాక్టివ్ ఉంటుంది, మళ్ళీ ఇంకో పక్క ఏమంటారు, ఆ సిఐ మంచివాడు, ఇతను క్రిమినల్ యాటిట్యూడ్ అంటారు. ఇంకోసారి ఏమంటారు, ఇంకో సోషల్ మీడియాలో చూసాను తెలుగుదేశం ఉంది, అసలు ఇట్లాంటి పోలీస్ అధికారులు ప్రభుత్వానికి నష్టం వస్తుంది, మళ్ళీ అటాకింగ్ వాళ్ళే. అంటే డిఫరెంట్ యాక్టివిటీ సంబంధం వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కేసును నిగ్గుదేల్చడానికి ఇవ్వట్లేదు. అది సాధ్యం కాదు. కేసును నిగ్గు తేల్చేసి ఎవరు తప్ప తేల్చేస్తే అవుతుంది, కానీ వీళ్ళు తప్పించుకుందాం అని ప్రభుత్వం ఎవరు తప్పించిపోయి మీరు ఇరుక్కుంటారు. చివరికి ప్రభుత్వం బోన్లో ముద్దాయిగా ఎందుకు, ప్రజల బోన్లో ముద్దాయిగా ప్రభుత్వం ఎందుకు నిలబడింది? మీరు ఎవరో తప్పించిపోయి మీరు తప్పించుకోక మొత్తం కలిసి గందరగోళం చేస్తున్నారు. అందువల్ల అనివార్యంగా సిబిఐ జోలికి వెళ్ళడం, ఆడి వరకు పోయి మొత్తం వ్యవహారం ప్రభుత్వాన్ని మెడ చుట్టుకునే వరకు తెచ్చుకోకుండా ఉండాలంటే సీరియస్ గా మీరు యాక్టివిటీ చేస్తే అందరికీ భయం ఉంటుంది. ప్రభుత్వం సీరియస్ గా ఉంది అని అన్నారు అనుకోండి, ఇట్లాంటి మాకు ప్రాణహాని ఉంది, భయాలు రావు కదా. ప్రభుత్వం సీరియస్ గా ఉందంటే భయం వచ్చేస్తుంది వ్యవస్థలో అందరికీ. మనం ఏమైనా మన తల తెక్క వ్యవహారాలు చేస్తే ప్రభుత్వం కొడుతుంది అనే భయం అందరికి ఉంది అనుకోండి, ఎవరు జోలికి పోలే వెళ్ళరు. ప్రభుత్వం గందరగోళం ఉన్నప్పుడు కిందోళ్ళు వికృత రూపం దూలుస్తారు. రైట్. జనార్దన్ రెడ్డి గారు, మనం 19 రోజులు ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి 19 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కాదు. అంతకుముందు అతన్ని మార్కాపురం నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి ఆ తల్లి రోడ్డు ఎక్కడము, లాయర్లందరూ రోడ్డు ఎక్కడము, ప్రజా సంఘాలు రోడ్డు ఎక్కడము, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడము, ఈ మధ్యలో 45 రోజుల సమయం గడిచిపోయింది. ఈ 45 రోజుల పాటు ప్రభుత్వం అసలు ఈ కేసు గురించి పట్టించుకోకపోవడం, ఈ కేసు జోలికి వెళ్ళకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు అడుగుపెట్టిన తరువాతే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద తలకాయలు రక్షించాలి, ప్రభుత్వానికి విషయం తెలుసు అయినా పెద్ద తలకాయలు రక్షించాలనేటటువంటి ఆలోచనతోనే ఆలస్యం చేశారా ఫస్ట్ 45 రోజులు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యే వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అసలు హైకోర్టు కూడా, కాన్స్టిట్యూషనల్ కోర్టు కూడా అబద్ధం చెప్పారు, మేము వెతుకుతా ఉన్నాం. అంటే అప్పటికే మేలోనే ఆయన మే 14, 15 తారీఖుల్లోనే మర్డర్ అయిపోయాడు, కస్టోడియల్ డెత్ జరిగిపోయింది. కానీ దాన్ని దాచిపెట్టి మే 15 కూడా హైకోర్టుకి ఏం చెప్పారు, మేము వెతుకుతున్నాము, టీమ్స్ పెట్టామని చెప్పి ఇదే నాగరాజు ఒక అఫిడవిట్ వేశాడు. అంటే దాని అర్థం ఏంది? కోర్టుని తప్పుదో పట్టిస్తున్నారు, తప్పుడు అఫిడవిట్లు వేస్తున్నారు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టుకే ఒక అబద్ధం చెప్పగలిగారంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ నాగరాజు పాత్రదారుడు కాకపోతే సూత్రధారుడు ఎందుకు అవుతాడు? సూత్రధారులు ఎవరి కోసం ఇతను పనిచేస్తున్నాడు? అది బయటపడాల. ఎందుకంటే ఇదంతా చూస్తుంటే, ఈ ప్రక్రియ అంతా చూస్తుంటే, మనం ఆల్రెడీ జూలైకి వచ్చేసాం. ఇప్పుడు జరిగేదంతా చూస్తుంటే ఎంత స్లోగా జరుగుతుందంటే యాక్టివిటీ, 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయకపోతే నాగరాజు గారికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది. ఆయన ఏమి కష్టపడి ఆటోమేటిక్ గా కోర్టే బెయిల్ ఇచ్చేస్తుంది. సో అంతవరకు వీళ్ళు ఇంత నిదానంగా జరుపుతారా? లేకపోతే ఏదన్నా కాంక్రీట్ గా ఏదన్నా ఒక ఛార్జ్ షీట్ వేసేదానికి ఏమన్నా సాక్షుల్ని విచారించి ఏదన్నా ఒక ఇది కనిపెట్టాము, దీంట్లో మోటివ్ ఇదిగో వీళ్ళు సూత్రధారులు అని ఏమన్నా చెప్పగలుగుతారా? ఈ పరిస్థితి చూస్తుంటే 20 రోజుల్లో ఏం చెప్పలేదు. ఎందుకండి, ఒక సోషల్ మీడియా, ఒక యూట్యూబర్ రావణ్కి 5-6 కేసుల్లో బెయిల్ వచ్చిందని సోషల్ మీడియా కేసుల్లో వెంటనే ఉపా యాక్ట్ పెట్టారు. ఆ ఉపా యాక్ట్ ఎంత భయంకరమైందో మనం చూడండి. మన తెలంగాణలో వరవర్రావు గారు 2018 నుంచి ఇంకా కూడా ఆయన బాంబేలోనే ఉండాల్సి వస్తుంది. అవును, కంటి ఆపరేషన్ చేయించుకుంటాను, నేను హైదరాబాద్ ఉంటాను కానీ ఒప్పుకోవట్లేదు. బెయిల్ రావడం ఎంత కష్టమో చూడండి. అలాంటి సీరియస్ కేసులు పెట్టి, అంటే ఈ ప్రభుత్వం ఒక డైవర్షన్ యాక్టివిటీస్లో వెళ్తుందా లేకపోతే ఏంటనేది అదే చూడండి. ఆయన ఏంటి, ఒక నక్సలైట్ ఉద్యమాన్ని పొగుడుతూ ఒక గ్లోరిఫైయింగ్ ఒక స్టేట్మెంట్ వీడియోలు ఇచ్చారని చూపిస్తున్నారు. అదే నక్సలైట్ల మీద 100 పాటలు 10 సినిమాలు తీశారు. ఆ నిర్మాతల్ని, ఆ నటుల్ని ఏం చేయాలి? ఉపా యాక్ట్ లో పెట్టి వాళ్ళని కూడా జైలు వేయాలిగా. ఇప్పుడు ఏదో ఒక గ్లోరిఫై అన్నాడు ఆయన, అమరులని అన్నాడు, దానికే అంత చేస్తే ఏంటి? ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు? ఈ పోలీస్ వ్యవస్థ అంతా ఎక్కడ పోతుంది ఆంధ్రప్రదేశ్ లో? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. జనార్దన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, పురుషోత్తం రెడ్డి గారు అలాగే అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.